నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. శ్రీశైలవాస కాశీ విశ్వేశ హరహర మహాదేవ శంభో శంకర. నేను ఆర్యప్రసాద్ జయమాతాది ట్రావెల్స్ నుంచి కిందటి మారు వీడియో చేశాను. ఇప్పుడు మీకు పితృపక్షాలు మరియు అనగా మహాలయ పక్షాల గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మా జయమాతాది ట్రావెల్స్ వారు ప్రతీ నెల కాశీ, ప్రయాగ, గయా, నైమిషారణ్యం, అయోధ్య ఈ దేవాలయాల సందర్శనం చేయిస్తున్నారు. ప్రతి నెల ఈ యాత్ర జరుగుతోంది. గత 2 ఏళ్లుగా మా గురువుగారు పనకంటి రాజమోహన్ గారు గత 2 సంవత్సరాలుగా ఎంతో కృషి చేసి ఈ యాత్రల్ని దిగ్విజయంగా సాగించారు. ఇప్పుడు సెప్టెంబర్ 23 నుండి 4వ తారీఖు అక్టోబర్ వరకు జరగబోయే మహాలయ పక్ష జయమాతాది కాశీ యాత్ర గురించి మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను. కాశీ యాత్ర ఎంతో ప్రాముఖ్యమైంది మన హైందవ సాంప్రదాయంలో. జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి ఆ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలి, అన్నపూర్ణాదేవి ప్రసాదం తీసుకోవాలని అందరూ కోరుకుంటారు. సో మీకు ఈరోజు మహాలయ పక్షంలో మన పితృదేవతలకి కాశీ, ప్రయాగ, గయాలో పిండ ప్రదానం చేయడం దాని యొక్క విశిష్ట గురించి చెప్పడానికి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాము. మహాలయ పక్షాలు, ఈ మహాలయ పక్షాలు ఎందుకు వచ్చింది, దీన్ని పితృపక్షాలను ఎందుకంటారు అంటే మహాలయ పక్షం దానికి సంబంధించిన ఒక గాథ మీకు చెప్తాను. మహాభారత యుద్ధంలో కర్ణుడు తను కవచకుండలాలు ఇంద్రుడికి దానం చేస్తాడు. దానం చేసి ఆ యుద్ధంలో గతించిన తర్వాత అతన్ని యమకింకర్లు నరకానికి తీసుకువెళ్తూ ఉంటే కర్ణుడు సూర్యభగవాన్ని ప్రార్థించి తను జీవితంలో దానం చేయడమే తప్ప మరేది తెలియని వాడిని, అలాంటి నాకు స్వర్గప్రాప్తి లభించాల్సింది నరకానికి ఎందుకు తీసుకెళ్తున్నారు అని ఈ సూర్యభగవాన్ని అడుగ్గా సూర్యభగవానుడు అంటాడు, నాయన నువ్వు ఎల్లప్పుడూ దానాలే చేశావు కానీ అన్నదానం చేయలేదు, పితృదేవతలకి పిండ ప్రదానం అనేది చేయలేదు, అందువలన నీకు నరకప్రాప్తి కొద్ది రోజులు లభిస్తుంది, ఆ తర్వాత నువ్వు స్వర్గానికి వెళ్తావు అంటే, లేదు నేను ఆ పితృదేవతలకి ఆ పిండ ప్రదానాలు చేసుకుని నేను అన్నదానం చేయాలని అనుకుంటున్నాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మళ్ళీ ఆ దానం చేస్తాను అంటే సూర్యభగవానుడు తన కొడుకైన కర్ణుడికి పక్షం రోజులు నీకు అవకాశం ఇస్తున్నాను. పక్షం అనగా 15 రోజులు. అది భాద్రపద బహుళ పౌర్ణమి నుంచి ఆశ్వీజ అమావాస్య వరకు పక్షం రోజులు వస్తాయి. ఈ పక్షం రోజులో పితృపక్షం అని, మహాలయ పక్షం అని, పెద్దలకి బియ్యం ఇవ్వడం అని మన తెలుగు రాష్ట్రాల్లో ఇదొక సాంప్రదాయం ఉంటుంది. అలాగే ఉత్తర రాష్ట్రాల్లో, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వారి వారి క్యాలెండర్ని బట్టి వాళ్ళు కూడా పితృపక్షాలు చేయడం, ఈ పితృదేవతలకి పిండ ప్రదానం లేదా ఆబ్దికం లేదా స్వయంపాకం ఇవ్వడం, అది కుదరినప్పుడు తిలతర్పణం చేయడం అనేది ఈ పితృపక్షాల్లో ఎంతో విశిష్టమైనది. ఇలాంటి ఈ కార్యక్రమాన్ని మనం ఇళ్లలో చేసుకునే దానికన్నా 100 రెట్లు మనకి ఆ పుణ్యఫలం దక్కుతుంది కాశీ, ప్రయాగ, గయా ఇలాంటి క్షేత్రాల్లో చేయడం వల్ల. అందుకని మీరు ఈ కార్యక్రమాల్ని మా కాశీ జయమాతాది ట్రావెల్ ద్వారా కాశీ, ప్రయాగ, అయోధ్య, నైమిషారణ్యం తీర్థయాత్రలు 14 రోజుల తీర్థయాత్రల్లో 9 రోజుల తీర్థయాత్రల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు మా జయమాతాది ట్రావెల్స్ మేనేజర్ అయిన మోయిన్ గారిని సంప్రదించండి. మీకు ఈ దిగువన మా జయమాతాది ట్రావెల్స్ నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి మీ ప్రయాణ వివరాలు తెలుసుకుంటే మీకు టికెట్లు బుక్ చేస్తారు. కంఫర్ట్గా మీరు ఏసీలో వెళ్ళి 9 రోజులు యాత్ర చేసుకుని దిగ్విజయంగా వెనక్కి రావచ్చును. 14 రోజులు వెళ్ళాలనుకున్న వాళ్ళు 14 రోజులు యాత్ర చేసుకుని దిగ్విజయంగా తిరిగి మనం హైదరాబాద్ రావచ్చును. అంచేత ఈ జయమాతాది ట్రావెల్స్ ద్వారా మీరు టికెట్లు బుక్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. మీకు పితృపక్ష
లో సెప్టెంబర్ 23 నుంచి 4వ తారీఖు వరకు జయమాతాది ట్రావెల్స్ ఒక టూర్ గురించి, అక్కడ చేసుకోవాల్సిన కార్యక్రమం గురించి చెప్పాను. ఇప్పుడు ఈ 14 రోజుల ఈ కార్యక్రమాల గురించి మీకు వివరంగా చెప్తాను. దీనికి ముందు మీకు ఒక విషయం చెప్పాలి. జయమాతాది ట్రావెల్స్ ద్వారా మీరు 120 రోజుల ముందర టికెట్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే థర్డ్ ఏసీలో మీకు టికెట్స్, కన్ఫర్మ్ టికెట్స్ కావాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, డేస్ ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ. ఇంకొకటి, మీతో పాటు పెద్దవాళ్ళు ప్రయాణం చేస్తారు, వాళ్ళకి లోవర్ బర్తులు కావాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ సౌకర్యాలు కావాలి అనుకుంటే మనం 120 రోజులు ముందుగా టికెట్స్ బుక్ చేసుకోవడం చాలా అవసరం. అందుకని మీరు మా జయమాతాది ట్రావెల్స్ మా మేనేజర్ అయిన మోయిన్ గారిని కాంటాక్ట్ చేసి మీరు అన్ని టికెట్స్ వివరాలు, మీ ఆధార్ కార్డు, తర్వాత మీ వివరాలు పూర్తిగా అతనికి చెప్పి మీ ప్రయాణం ఒక అడ్వాన్స్గా 10,000 టికెట్స్కు గాను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇప్పుడు ఈ 14 రోజులు ఒక ప్రయాణం విశిష్టత చెప్తున్నాను. మొదటి రోజు మనం హైదరాబాద్ నుంచి ట్రైన్లో ప్రయాణం అవుతాం. నెక్స్ట్ డే మనం కాశీలో చేరుతాం. కాశీలో చేరిన తర్వాత వసతి సౌకర్యాలు అన్నీ చూసుకుని, స్నానాలు చేసుకుని, భోజనం చేసుకుని, కాస్త విశ్రాంతి తీసుకుని మనం సాయంత్రం పడవలో 64 ఘాట్లు దర్శనం చేసుకుని, ఆ తర్వాత గంగా హారతి చూసుకుని తిరిగి మన వసతికి వచ్చి రాత్రి టిఫిన్స్ చేసుకొని పడుకొని విశ్రాంతి తీసుకుంటాం. రెండో రోజు నుంచి మూడో రోజుకి వచ్చేసరికి మనం పొద్దున్నే గంగా ఒడ్డుకొచ్చి గంగా స్నానం చేసుకుని, విశ్వనాథ దర్శనం చేసుకుని, కాశీ విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం అమ్మవారిని దర్శనం చేసుకుని, అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకుని, డిండిరాజు గణపతిని దర్శనం చేసుకోవడం, ఆ తర్వాత సాక్షి గణపతి దర్శనం చేసుకుని, ఈ దర్శనాలు అయిన తర్వాత భోజనాలు చేసుకుని విశ్రాంతి తీసుకుని, మీకు కొంత సమయం ఉంటుంది, సాయంత్రం పూట మీరు మీకు కావాల్సిన షాపింగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది మూడో రోజు కార్యక్రమం పూర్తి. నాలుగో రోజు మనం ప్రయాగకు ప్రయాణం. ప్రయాగలో చేరిన తర్వాత త్రివేణి సంగమంలో సంకల్పం చెప్పుకుని స్నానం చేయడం, గంగా యమున సరస్వతి సంగమ స్నానం. అక్కడ దంపతులు చేసుకోవాల్సిన ఒక విశిష్టత కార్యక్రమం ఉంటుంది, అదే వేణిదానం. ఈ వేణిదానం ఎందుకు చేసుకుంటారంటే దాంపత్యానికి ఒక ఔన్నత్యాన్ని తీసుకురావడానికి, వారి బంధాన్ని మరింత దృఢంగా చేయడానికని ఆ గంగా స్నానంలో సంకల్పం చెప్పుకుని ఈ వేణిదానం చేస్తారు. ఈ వేణిదానం ఎలా చేస్తారంటే, భార్యాభర్తలు దంపతులు స్నానం చేసిన తర్వాత భర్త ఒడిలో భార్య కూర్చుని ఉండగా భర్త ఆ విడదీసిన జుట్టుని జడలాగా అల్లి 2 అంగుళాలు కత్తిరించి ఒక విస్తర్లో పెట్టుకుని, ఆ తర్వాత స్నానం చేసి సంకల్పం చేసుకుని సుమంగళ ద్రవ్యాలు అంటే పసుపు, కుంకుమ, ఈ కత్తిరించిన వేణి అంటే జుట్టు, ఈ జుట్టుని తర్వాత ఈ ద్రవ్యాలన్నిటినీ దంపతులు ఆ త్రివేణి సంగమంలో నిమజ్జనం చేసి మళ్ళీ స్నానం చేసుకుని భర్త మగవాళ్ళు పిండ ప్రదానం చేయడానికి కూర్చుంటారు. ఇక్కడ ఈ ప్రయాగలో ఒక విశిష్టత ఏంటంటే, మనం ఎవరైనా కూడా ఏ కుటుంబంలో అయినా కూడా తమ పితృదేవతలకి మాత్రమే తద్దినం కానీ పిండ ప్రదానాలు కానీ కాశీ గయాలో చేస్తారు. కానీ ప్రయాగలో విశిష్టత ఏంటంటే, ఇక్కడ మన తల్లిదండ్రులే కాకుండా, మన పెద్దవాళ్లే కాకుండా, గతించిన వాళ్ళు, అమ్మ తరపు వాళ్ళు, తర్వాత పింతల్లులు, మేనమామలు, స్నేహితులు, తర్వాత పెళ్లి కాని వాళ్ళు, ఇంటి చాకలి, ఇంటి మంగలి అని ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి ఇలా మనకి సేవ చేసి రుణపడి ఉన్న వాళ్ళందరికీ పిండ ప్రదానం చేయడం ఇక్కడ విశిష్టత. ఇది ఒక్క ప్రయాగలోనే జరుగుతుంది. ఈ పిండ ప్రదానాలు అయిన తర్వాత అందరం కలిసి మాధవేశ్వరి శక్తిపీఠం మాధవేశ్వరి దర్శనం చేసుకుని అక్కడి నుంచి సీతామడికి వెళ్ళి సీతా అమ్మవారు భూగర్భంలో ఎలా ఆవిడ వెళ్ళిపోయారో అక్కడ ఆ ప్రదేశంలో చూసుకుని అక్కడి నుంచి తిరిగి మనం కాశీకి వచ్చి ఆ రాత్రి భోజనాలు చేసుకుని వసతిలో
విశ్రాంతి తీసుకుంటాం. 5వ రోజు సైకతలింగానికి గంగ ఒడ్డున రుద్రాభిషేకం. ఇది దంపతులు రుద్రాభిషేకం సైకతలింగానికి చేసుకోవడం చాలా అదృష్టంగా చెప్పుకోవాలి. ఎన్నో శివరాత్రులు చేసిన వచ్చే పుణ్యఫలం ఈ గంగ ఒడ్డున కాశీలో సైకతలింగానికి చేసుకుంటే వస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. సో ఈ సైకతలింగ అభిషేకం అయిన తర్వాత విశ్రాంతి గదులకు వెళ్ళి మధ్యాహ్న భోజనం చేసుకుని విశ్రాంతి తీసుకుని మీ విశ్రాంతి గదులు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేవాలయాల దర్శనాలు మీరు చేసుకోవచ్చును. సాయంత్రం 6వ రోజు మణికర్ణిక ఘాట్లో మిట్ట మధ్యాహ్నం గంగలో స్నానం చేసుకుని మహాసంకల్పం చెప్పుకుని మగవాళ్ళు పిండ ప్రదానం చేసుకుంటారు. ఆడవాళ్ళు మీరు గంగ పూజ చేసుకోవచ్చును. అది అయిపోయిన తర్వాత మీరు వసతి గృహానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు. లేదు మీ భర్తలు పిండ ప్రదానం చేస్తున్నప్పుడు మీరు పక్కనే ఉండి ఆ కార్యక్రమాన్ని చూడవచ్చును. అయితే ఈ మణికర్ణిక ఘాట్లో మధ్యాహ్నం 12ంటికి స్నానం చేయడం ఒక విశిష్టత ఏంటంటే, ప్రతిరోజు విశ్వేశ్వరుని దర్శించుకోవడానికి దేవతలు, సకల దేవతలు, మునులు, యక్షులు, గంధర్వులు వీళ్ళందరూ వచ్చి మణికర్ణిక ఘాట్ మధ్యాహ్నం 12ంటికి అక్కడ స్నానం చేసి కాశీ విశ్వేశ్వర దర్శనానికి వెళ్తారట. అందుకని మనం కూడా ఆ సమయంలో మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తే మనకి ఆ దేవతల యొక్క అనుగ్రహం కొంతైనా కలుగుతుందని ఒక నమ్మకంతో పెద్దవాళ్ళు ఈ ఒక కార్యక్రమాన్ని సంకల్పించారు. అది పురాతనం నుంచి మనకి ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది చేయడం వల్ల మనకి ఎంతో పుణ్యం లభిస్తుందని ఒక నమ్మకంతో మనం ఇక్కడ మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తున్నాం. ఇందాక చెప్పినట్టు స్నానానంతరం సంకల్పం చెప్పుకొని మగవాళ్ళు పిండ ప్రదానం చేస్తారు. ఆడవాళ్ళు గంగ పూజ చేసుకున్నాక మీకు ఇష్టం ఉంటే మీ భర్తలతో పాటు కూర్చుని ఆ పిండ ప్రదాన కార్యక్రమాన్ని తిలకించవచ్చు. లేదు మీరు విశ్రాంతి గదిలోకి వెళ్ళి చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం అయ్యాక మళ్ళీ మీరు ఏవైనా దేవాలయాలు లేదా మళ్ళీ ఆ విశ్వేశ్వరుడి దగ్గరలో ఉన్న చిన్న చిన్న దేవాలయాలు చూసుకోవచ్చును. అలా ఆ కార్యక్రమం 6వ రోజు అయిపోతుంది. 7వ రోజు వచ్చేసరికి అన్నపూర్ణ దేవాలయంలో కుంకుమార్చన. ఇది కేవలం మేము జయమాతాది ట్రావెల్స్ ద్వారా మీకు కల్పిస్తున్న ఒక అవకాశం. ఎందుకంటే అక్కడ దర్శనానికి ఎంతోమంది వస్తూ ఉంటారు, వేల మంది. ఆ సమయంలో కుంకుమార్చన చేయించుకోవడం మీరు విడిగా వెళ్తే అది కుదరని పని. మేము అక్కడ ఈ సదుపాయాలన్నీ సమకూర్చి మీ టికెట్లు బుక్ చేసినప్పుడు ఇంతమందికి దంపతులకి మాత్రమే ఈ కుంకుమార్చన చేయించుకునే అవకాశాన్ని కల్పిస్తాం. ఈ కుంకుమార్చన అయిన తర్వాత అన్నపూర్ణాదేవి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి వసతి గృహానికి వెళ్ళి మీరు సాయంత్రం వచ్చి గంగాధ హారతి దర్శనాన్ని చేసుకోవచ్చును. అది 7వ రోజున అవుతుంది. 8వ రోజుని కాశీలో మహామృత్యు యాగం చేయడం అనేది చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి. ఇది మా జయమాతాది ట్రావెల్స్ వారు అక్కడ ఉన్న పురోహితులతోటి మాట్లాడుకుని అక్కడ ఈ కార్యక్రమాన్ని మీకోసమని సంకల్పించారు. ఇది ప్రతీ నెల వెళ్ళే యాత్రలకి చేయిస్తున్న కార్యక్రమం. ఇది కేవలం యాత్రల కోసము వాళ్ళకి ఒక మంచి జరగాలన్న ఉద్దేశంతో మేము చేయిస్తున్న మహామృత్యుంజయ యాగం. ఇది మీరు అక్కడ చేసుకోవచ్చును. ఆ తర్వాత కాశీ లోకల్ యాత్ర 9వ రోజుని ఇక్కడ మనం కాలభైరవుడు, తర్వాత గవ్వలమ్మ, తర్వాత మడి మందిర్ అంటే ఇక్కడ 108 శివలింగాలు ఉంటాయి. ఈ శివలింగాల దర్శనం, దాని తర్వాత సంకటమోచన్ హనుమాన్, ఇలా కాశీ లోకల్లో ఉన్న పెద్ద పెద్ద ఆలయాలన్నీ దర్శనం చేసి మిమ్మల్ని వసతి గృహి తీసుకొస్తాం. మళ్ళీ భోజనాలంతా అయిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం, ఏమి తోచకపోతే మళ్ళీ గంగా ఒడ్డుకు వచ్చి చక్కగా హారతి దర్శనం చేసుకొని రాత్రి పలహారం తీసుకొని చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ తర్వాత 10వ రోజుని మనం గయా ప్రయాణం వెళ్తాం. అక్కడ విష్ణుపాదంలో పిండ ప్రదానం చేయడం, ఎందుకంటే మహాలయ ప్రక్షాలు కాబట్టి ఇక్కడ గయలో పిండ ప్రదానం చేయడం
అది మరింత విశిష్టత. ఇక్కడ పిండ ప్రదానం చేసుకొని అక్కడున్న మాంగళ్య గౌరీ దర్శనాన్ని, శక్తిపీఠం, ఆ అమ్మవారిని దర్శనం చేసుకుని మనం అక్కడి నుంచి అయోధ్యకి ప్రయాణం చేస్తాం. అయోధ్యలో దశరథ మహల్, సీతా రసోయి, తర్వాత రామ్ మందిర్, ఈ ఆలయాల దర్శనం చేసుకుని తిరిగి మనం నైమిషారణ్యానికి రాత్రికి చేరుకుంటాం. నైమిషారణ్యంలో రాత్రి నిద్ర చేసిన తర్వాత ఉదయాన్నే మనం గోమతీ నదిలో స్నానం చేసుకొని నైమిషారణ్యంలో అక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం. నైమిషారణ్యంలో మొట్టమొదట సత్యనారాయణ వ్రతం అని సంకల్పించి చేసింది అదే ప్రదేశం. ఈ నైమిషారణ్యంలో అనేక మునులు ఎన్నో వ్రతాలు, నోములు, వాటికి సంబంధించిన ఉపనోములు ఇవన్నీ చెప్పబడ్డాయి. ఇక్కడే వ్యాస మహాముని మహాభారతాన్ని రచించడం జరిగింది. వాల్మీకి రామాయణం కూడా ఇక్కడే జరిగిందని కూడా చెప్తూ ఉంటారు. ఇంత విశిష్టత గల నైమిషారణ్యంలో మొట్టమొదటిసారి సూత మహాముని సత్యనారాయణ వ్రతం చేయించిన ప్రదేశంలో మనకి జయమాతాది ట్రావెల్స్ వారు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. అక్కడ వ్రతం చేసుకోవడం అనేది మీరు ఎప్పుడైనా శుభకార్యాల్లో చేసుకోలేకపోయినా, ఇంట్లో చేసుకోలేకపోయినా ఇక్కడ ఈ వ్రతం చేసుకోవడం, దాని విశిష్టత, దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అయిన తర్వాత నైమిషారణ్యంలో రెండో రోజు అయిన తర్వాత మనం నైమిషారణ్యం నుంచి కాశీ వచ్చి కాశీ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం చేస్తాం. మీకు ఒక ప్రత్యేక విన్నపం ఏంటంటే ట్రైన్ జర్నీలో మాత్రం మీకు ఆహారం, భోజన సదుపాయం మేము కల్పించలేము, అది మీరే చూసుకోవాలి. తర్వాత పూర్తి వివరాలకి మీరు మా మేనేజర్ని కాంటాక్ట్ చేయడానికి కింద ఉన్న నెంబర్ని సంప్రదించండి. అలాగే మీ వీడియో మీరు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, మీ లైక్స్ కూడా పెట్టండి. కామెంట్స్ ఏమన్నా ఉంటే పెడితే దానికి మేము తిరిగి మీకు రిప్లై ఇస్తాము. ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు మరింత ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఈ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు జరిగే ఈ 15 రోజుల కార్యక్రమాన్ని మీకు వివరాలు క్లియర్గా చెప్పాను. నమస్కారం.